హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న అధికారుల మీద బాగా అగ్గి ఫైర్ అయ్యాడన్నమాట ఈ వరదలో ఇంకా చెత్త తొలగించకపోవడం ఆ పేరుకుపోయిన దుర్గంధాన్ని తొలగించకపోవడం మీద అంటే ప్రజలు నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్గా ప్రజల ముందే అధికారులను తిట్టే కార్యక్రమానికి ఆయన తెరదీసిందన్నమాట ఒకసారి పాపం క్షేత్రస్థాయిలో చాలా బాగా కష్టపడుతున్నాడు విపరీతంగా తిప్పలు పడతా ఉన్నాడు అప్రిషియేట్ చేయాల్సిందే అయితే సారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అనమాట ఏంటంటే ఆక్రమణల అంతు చూస్తాం చెరువులు కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపుకు ప్రత్యేక చట్టం తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోని వ్యవస్థ బుడమేరు వరదలపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఇంకా ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అని చెప్పి రాసుకున్నారు కదా ఈ క్లిప్పింగ్ దాచిపెట్టుకోండి పనికొస్తుంది ఎందుకంటే ఇలా 5 ఏళ్ల పాలనలో కొన్ని నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చాల్సిన అవసరం ఉంది అవి కూలుస్తారా లేదా అన్నది మనం రోజు మాట్లాడుకుందాం ఏమన్నాడు ఆక్రమణల అంతు చూస్తాం అని చెప్పిండు కదా విజయవాడ బుడమేరు కాలువతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభమవుతుంది ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం వరద నీటి కాలువల వెడల్పు ఎంత అవి ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయి ఆక్రమిత ప్రాంతంలో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి వాటిలో పేదలవి ఎన్ని పెద్దలకు చెందినవి ఎన్నో గుర్తిస్తాం సమగ్ర నివేదిక రూపొందించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని బొంకిండు కదా బాగానే ఉంది ముందుగా అంటే మైరా మీడియాగా కేవీఆర్గా నేను చెప్తున్న కొన్ని విషయాలు ఈ కరకట్ట మీదుగా కొన్ని వందల నిర్మాణాలు ఉన్నాయి కింద మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి మొదలు పెడితే బాబుగారి కరకట్ట కొంప వరకు అన్ని ఆక్రమిత కట్టడాలే ఇంచుమించు 300-400 రిసార్ట్లు ఉన్నాయని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వాటన్నింటినీ కూలుస్తారా మంత్రి నారాయణ గారు బుడమేరు ఆక్రమణల మీద స్పందిద్దాం మళ్ళొకసారి విజయవాడ అట్ట ముంపుకు గురి కావద్దంటే అన్నింటినీ కొట్టేయాల్సింది అందులో డౌట్ లేదు హైడ్రా తెస్తారా మీరు కోబ్రా తెస్తారా కొరడా పట్టుకుంటారా తర్వాత సంగతి కానీ ముందు అంటే వ్యవస్థను వాడుకొని అధికారాన్ని వాడుకొని మనం కట్టుకున్న అనధికారిక కొంపలు నది ప్రవాహానికి అడ్డంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే దమ్ము మీకున్నదా ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అడగాల్సిన ప్రశ్న ఇంకా లేదు ఇక్కడ హైడ్రా తరహా నిర్మాణ వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు కదా ఇక్కడ బలిసిన వాళ్ళు ఎవరివి కొట్టట్లే ఓన్లీ పేదలు మధ్యతరగతి వర్గాలు పైసా పోగేసి కట్టుకున్న వాళ్ళు మాత్రమే కొట్టేస్తూ ఉన్నారు వితౌట్ నోటీస్ బలిసిన వాళ్ళకేమో 4 రోజుల పాటు మీరు కూల్చుకుంటారా లేదంటే మేము వచ్చి కూల్చాలనా అని టైం అని ఇస్తున్నారు ఆ గ్యాప్లో ఏం జరుగుతుంది కోర్టులలో కేసులు ఫైల్ అవుతాయి వాటి మీద స్టేలు వస్తాయి ఇది జరుగుతున్న తతంగం తెలంగాణలో హైదరాబాద్ వేదికగా మరి మీరు ఏం తరహా నిర్ణయం తీసుకుంటారు ఇప్పటిదాకా బడ్జెటే పెట్టలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఇక అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ ఎప్పుడు జరగాలి ఆ నిర్మాణాలకు సంబంధించి బుల్డోజర్లు ఎప్పుడు పంపించాలి ఇవన్నీ చాలా డిస్కషన్ ఉందన్నమాట అందుకే రోజు మాట్లాడుకుందాం మనం ఈ క్లిప్పింగ్ను మాత్రం తీసి జాగ్రత్త పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ